శ్రీ ఓం 66 న్యూస్. ఈరోజు అనగా 6వ తేదీ 4వ నెల 2025 ఆదివారం నాడు ఫాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి నిరసనగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం క్రైస్తవ బోధకులు నార్త్ రాజుపాలెం నందు సెంటినరీ బాప్టిస్ట్ సంఘం నుండి రాజుపాలెం వీధులు యందు శాంతియుత ర్యాలీని కొనసాగించారు. ఫాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి న్యాయం సమకూర్చాలని కోరుకుంటూ వారి వేదనను తెలియజేశారు. అలాగే మతోన్మాదులని హరికట్టాలని వారు నిరసనగా తెలియజేశారు. కనిపిస్తుంది బాయ్ యాక్టర్ కొద్దిగా అటు జరిపితే అన్ని దూరంగా ఉంటాయి, అన్ని కనపడతాయి. ఓకేనా? ఓకే. కృష్ణందు ప్రియమైనటువంటి మీడియా మిత్రులు వచ్చి థ్రెడ్ ఉందని ఆయనే ప్రకటించుకుంటున్నారు కనుక చంపుతారేమో లేదంటే ఎలా జరిగిందో స్పందించమని ప్రభుత్వాలు ఇంతవరకు ఆ రిపోర్ట్లు బయట పెట్టలేదు. అలాగే అసలు ఎలా జరిగిందో అన్నది కూడా బయటకు రాలేదు. కానీ ఈరోజు ఆయన ఒక త్రాగుబోతుగా కొన్ని మీడియాలు మేము ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు, కానీ అందరూ మనుషులే, ప్రతి మీడియాకి అందరూ కావాల్సిన వారే కనుక ఒకరి పక్షముగా ఉండి మాట్లాడడం సరికాదు. కొన్ని మీడియా వారు పాస్టర్ తాగాడు అని ప్రకటిస్తే మా హృదయాలు చాలా మండిపోతున్నాయి. మేము న్యాయం కావాలని ఈ శాంతియుతమైన ర్యాలీలు జరిగిస్తున్నాం. ఆ కుటుంబంలో ఆయన అనాథులని చేరదీసి పోషించేవాడు. అలాగే కనుక ఆయన ఎంతో ప్రేమతత్వంతో యేసు ప్రేమని ప్రకటించేటువంటి వ్యక్తి కనుక అలాంటి మంచి వ్యక్తి మరణించాడు కనుక ఆ మరణంలో ఉన్నటువంటి విషయాలు మాకు తెలియపరచమని ఇలాంటి ఇస్తారని ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ముగిస్తున్నాం. అందరికీ వందనాలు, నమస్కారం. 9వ తారీఖున నెల్లూరులో ఏబిఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు మరలా శాంతియుతమైన ర్యాలీ జిల్లా మొత్తం కలిపి ఈ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతికి కారణమైన విషయాలు తెలియపరచాలని చేస్తున్నాం. అందరికీ నమస్కారం. క్రైస్తవ లోకాలంతా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి సంఘాల మీద, క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ హత్య జరిగింది అని క్రైస్తవ లోకం అంతా నమ్ముతూ ఉంది. ఇందును బట్టి మేము ప్రభుత్వాన్ని కించపరచడం లేదు, లేకపోతే రెచ్చగొట్టే మాటలు మేము మాట్లాడటం లేదు. శాంతియుతంగా మేము ర్యాలీ తలపెట్టాలని సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘం నాగరాజుపాలెం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని అడిగాము. ఎస్ఐ గారిని అడిగినప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చాడు. మంది సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము, లౌకిక రాజ్యము. ఇందులో ఏ మతాన్నైనా సేవించుకోవచ్చు, పూజించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగేతర శక్తిగా మేము ఎప్పుడూ మాట్లాడలేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మేము ఎప్పుడూ మాట్లాడలేదు. క్రైస్తవులుగా మా సంఘాల్లో మేము ఉంటూ మా దేవుణ్ణి మేము పూజించుకుంటున్నాము, ప్రార్థించుకుంటున్నాము. కాకపోతే ఏదైనా కరపత్రాలు ఇస్తాం, క్రీస్తు ప్రేమను మాత్రమే మేము ప్రకటిస్తున్నాము. కానీ ఎవరిని బలవంతంగా తీసుకొచ్చి మా మతాన్ని రుద్దటం లేదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మతము కాదు, మార్గము. ఆ మార్గాన్నే మేము రుజువు చేయడానికి ముందుకు నడిపిస్తూ పోతున్నాం. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి ఒక కుటుంబం కూడా క్షమించడానికి సిద్ధంగా ఉంది. మొన్న గ్రాహం స్టీన్ని కాల్చివేసినప్పుడు వాళ్ళ భార్య కూడా ఇది మేము క్షమిస్తున్నాము ఆ యొక్క మతోన్మాదుల్ని అని ప్రకటించింది. ఇప్పుడు కూడా క్రైస్తవ లోకం అంతా క్షమిస్తూ ఉంది. మేము ఎక్కడ పగ తీర్చుకోము. ఏ హిందువుల మీద మేము దుమ్మెత్తిపోయాము, ఏ ముస్లిమ్స్ మీద మేము దుమ్మెత్తిపోయాము. మా ప్రభువుని మాత్రమే మేము ప్రకటిస్తున్నాము. కాబట్టి ప్రెస్ వారు మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. లౌకిక రాజ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని మాత్రమే మేము కోరుతున్నాము. కానీ రాజ్యాంగేతర శక్తులుగా మేము ఏ విధంగా ప్రవర్తించడం లేదు. ఈ విషయం గమనించుకోవాలని ప్రభు నామములో కోరుతూ నేను సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి సంఘ చైర్మన్గా నేను మాట్లాడుతున్నాను. మరొక మాట అండి. చేసుకున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు
నలుగురుగా లైన్ పడి ఏర్పాటు చేసి ఉన్నాయి. లోపలిగా కోరుతున్నాం. మీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అయింది. దయచేసి వచ్చి మీరు తోడుగా ఉండి నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా దీనిని జరిగించమని వేడుకుంటూ ఇంకను ప్రభు రానై ఉన్న ప్రతి బిడ్డను సకాలంలో మా మధ్యకు నడిపించమని వేడుకుంటూ కొద్ది మాటలు యేసు నామమున ప్రార్థిస్తున్నాం. సంఘ పెద్దలు పాస్టర్ల ముందుకు రా. Justice! We want justice! We want justice! We want justice! We want justice! క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి! క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి! క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి! క్రైస్తవుల సమైక్యత వర్ధిల్లాలి! క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఆపాలి! క్రైస్తవుల మధ్య జరుగుతున్న దాడులు ఆపాలి! క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి! We want justice! We want justice! సంఘాలపై జరుగుతున్న దాడులు ఆపాలి! సంఘాలపై జరుగుతున్న దాడులు ఆపాలి! సంఘాలపై జరుగుతున్న దాడులు ఆపాలి! మత సామ్రాజ్యత We want justice! We want justice! We want justice! క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత సంఘాలపై జరుగుతున్న దాడులు సంఘాలపై జరుగుతున్న దాడులు సమాజంపై జరుగుతున్న దాడులు క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత స్పందించాలి 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 ప్రభుత్వాలు స్పందించాలి 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 Justice! We want justice! We want justice! We demand for justice! We demand for justice! We demand justice for Pastor Praveen Pagadala! We want justice! We demand for Pastor Praveen Pagadala's family! We stand together for praise Pastor Praveen Pagadala's family! Pastor Praveen ku న్యాయం కావాలి! Pastor Praveen ku న్యాయం కావాలి! క్రైస్తవం ఐక్యత వర్ధిల్లాలి! We want justice! We want justice! వర్ధిల్లాలి వర్ధిల్లాలి! క్రైస్తవుల ఐకమత్యం వర్ధిల్లాలి! వర్ధిల్లాలి వర్ధిల్లాలి! క్రైస్తవుల ఐకమత్యం వర్ధిల్లాలి! We want justice! We want justice! దయచేసి ఆగండి ఆగండి ప్లీజ్ ఆగండి దయచేసి అందరూ ఇక్కడ కోటేషన్ చేసుకున్నారు. ఒక నిమిషం
ఒక నిమిషం ఉన్నా. సెంటర్లో మాట్లాడాలి. సెంటర్లో ఎవరు ఆగొద్దు, దయచేసి ముందు క్రైస్తవ ఐక్యత, క్రైస్తవ ఐక్యత, క్రైస్తవ ఐక్యత, క్రైస్తవ ఐక్యత, క్రైస్తవ ఐక్యత. కాపాడాలి 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 కాపాడాలి. ప్రవీణ్ గారికి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. పగడాల ప్రవీణ్ గారికి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. పగడాల ప్రవీణ్ గారికి న్యాయం జరగాలి. దయచేసి మనం హారతి కేటాయించండి. క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలి. జస్టిస్ 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 వర్ధిల్లాలి వర్ధిల్లాలి. క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నశించాలి, కాపాడాలి 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 కాపాడాలి. నశించాలి 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 నశించాలి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, క్రైస్తవులపై జరుగుతున్న దాడులు. ఆ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాము. వేరే కొంచెం ముందు పెట్టమ్మా, వరక ముందు సైడ్. వాళ్ళ అవతల పెట్టే సౌండ్ వస్తుంది. హలో, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా పగడాల ప్రవీణ్ మరి గత ఫిబ్రవరి 25వ తేదీ మార్చి 7 అర్ధరాత్రి 11:30 ప్రముఖ అంతర్జాతీయ సేవకులు, దైవజనులు, కీర్తి శిష్యులు శ్రీ ప్రవీణ్ పగడాల గారు ఆకస్మికంగా మరణించిన విషయం మీకు అందరికీ తెలుసు. చేసి 2 నిమిషాలు నేను ఒక మాట చెప్తాను, మీరు ఆలకించండి. మనది సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. గత 200 సంవత్సరాల నుంచి ఎంతో స్నేహభావంగా అన్ని మతాలు, అన్ని కులాలు, జాతులు కలిసి ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకుని వారిని సేవించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని రాజ్యాంగం మనకు తెలియపరుస్తుంది.
ఇటీవల ఒక 2 సంవత్సరాల నుంచి క్రైస్తవుల మీద మరియు మందిరాల మీద దాడులు చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని మేము దేశించడం లేదు, లేకపోతే రాజ్యాంగం మా బుద్ధి కదా అని మేము నెరవేర్చడం లేదు. కానీ ఈ ర్యాలీ శాంతియుతంగా మేము తలపెట్టాము. అయితే ప్రభుత్వం ఇంతవరకు అది మరణమా లేకపోతే హత్య అనేది తేల్చకపోవడం గమనార్హం. ఆ విషయాన్ని మేము ఖండిస్తున్నాము. ఇది ఓపెన్ సీక్రెట్ గా ప్రతి వారు ఇది మద్దలే అని క్రైస్తవ లోకం అంతా మాట్లాడుతుంది. కానీ మేము ప్రభుత్వాన్ని అడగటం లేదు, రాజ్యాంగాన్ని అడగటం లేదు, ఎవరిని అడగటం లేదు. శాంతియుతంగా న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి వందనాలు తెలియజేస్తూ మరొకరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కొడవలూరు మండలం నుంచి వచ్చిన క్రైస్తవ సహోదరులకి అలాగే మీడియా మిత్రులకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. గమనించండి, గత నెల 24వ తేదీ రాత్రి 11:40 మన 2 రాష్ట్రాలకి సుపరిచితులైనటువంటి దైవజనులు పగడాల ప్రవీణ్ గారు ఆకస్మిక మరణం పొందారు. దాని నిమిత్తమై ఇప్పటికే దాదాపు చాలా దినాలయ్యింది. ఆయన ఎందుకు మరణించారన్న విషయాలు అందరికీ తెలుసు, కానీ దాని పోస్ట్ మార్టం కూడా ఇంతవరకు బయట పెట్టలేదు. ఎందుకు ఈ శాంతియుతమైన ర్యాలీ మేము చేస్తున్నామంటే, మన భారతదేశము లౌకిక దేశము, అలాగే సామ్యవాద దేశం. ఎవరి మతాన్ని వారి యొక్క విశేషాలని ప్రకటించుకునేటువంటి స్వేచ్ఛ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ హక్కు. అందుకని ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో అందరికీ హక్కులు ఉన్నాయి. ఎవరైనా ఏ మతానికైనా స్వచ్ఛందంగా స్వీకరించేటువంటి హక్కు ఉంది. అయితే ఈ మతాలు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా పుట్టుకొచ్చి ఒకరి మీద ఒకరు దాడులు జరుగుతున్నాయి. గమనించండి, మేము యేసు ప్రభు యొక్క ప్రేమని, దైవత్వాన్ని మాత్రమే ప్రకటిస్తున్నాము, కానీ ఇతర మతాలని కించపరిచేటట్లు ఎక్కడ ఎవరు మాట్లాడట్లేదు. అయితే నానాటికి సువార్తకు వెళ్తున్న పత్రికలు పంచుతున్నా కూడా మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని కొంచెం ఆటంకపరుస్తున్నారు. అయితే ఈ మండలంలో కూడా క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ఐక్యతగా ఇలాంటి శాంతియుతమైన ర్యాలీ ఇప్పుడు ఆయన యొక్క మరణమును వచ్చినటువంటి సువిశేషాలు పూర్తిగా ప్రభుత్వాలు కూడా స్పందించి తగినటువంటి న్యాయం ఆ కుటుంబానికి చేకూర్చాలని మేము అందరమీ యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన ప్రేమలో అప్పగించుకున్నాం. కాబట్టి ఒక్కరు కూడా ఎవరు ఏ విధమైన ప్రయోగాల చేత అక్కడికి రాలేదు, కానీ స్వచ్ఛందంగా ఈ స్థలానికి వచ్చారు కనుక క్రైస్తవుల ఈ కొడవలూరు మండలం తరపునగా మేము కోరుకుంటున్నది ఏంటంటే, పగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి న్యాయం జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. We want పగడాల ప్రవీణ్ గారికి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. ఇందుకు ఇలాగ ర్యాలీ జరుగుతుందంటే మాకు న్యాయం కావాలి. మాకంటే ప్రవీణ్ గారి తరఫున మేమందరము ఒక ఉన్నతమైన దేవుణ్ణి ప్రార్థించేటువంటి వాళ్ళం. గమనించాలి, ఎందుకు ఇలాగ జరుగుతుందంటే గత 2 వారాల నుంచి ఎవరు స్పందించుంటే, ఎందుకు స్పందించుంటే దీని వెనక ఏదో కుట్రపూర్తమైనటువంటిది ఉంది అనేటువంటి ఆలోచనలో అందరూ కూడా అనుమానంలో ఉన్నాం. దాన్ని క్లియర్ చేసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే మేము ప్రకటించేది యేసుక్రీస్తుని మాత్రమే. మీరు నిశ్చింతగా ఇళ్లలో పడుకున్నా, వ్యాపారా చేస్తున్నా, మీ ఇష్టానుసారంగా మీరు ఉంటున్నా, క్రైస్తవుడు అక్కడే ప్రార్థన చేస్తాడు మీ క్షేమ అభివృద్ధి కొరకు. అది గమనించాలి. క్రైస్తవుడు ఎందుకు క్షేమం కోసం ప్రార్థన చేస్తాడంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకే మాట, మీరు వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు పరలోకానికి దారండి. ఈ మతం కాదు, ఏదో మేము ఏదో చేయాలని రాలేదు, కానీ ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఇదే. అందుకని పగడాల ప్రవీణ్ గారు
కుటుంబానికి కావాల్సినటువంటి ఏంటంటే న్యాయం చేయాలని మేము ప్రాధాన్యపడుతున్నాం సార్. ఇందుకు మాట్లాడే రాజ్యాంగం ఇచ్చారు సార్. ఇది భారతదేశం సార్. భారతదేశంలో శాంతియుతంగా ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు ఉన్నారు సార్. అందరూ బాయి అనుకునేటువంటి సామర్థ్యతలో కలిసి నడుస్తున్నాం. క్రైస్తవులకి ఎలాంటి ద్వేషాలు లేవు సార్. అందరూ సమానమే. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రవీణ్ కుమార్ భార్య కూడా వాళ్ళు ఎవరో సభ్యుల్ని వాళ్ళకి క్షమించండి ప్రార్థన చేస్తున్నాం సార్. ఎంత ఉన్నతమైన ప్రేమ కలిగిందో క్రైస్తవ ప్రేమ తెలుసుకొని పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభు పేట మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాం సార్. ప్రార్థన చేసుకున్నాం. ఆ త్రోవకి వెలుగులు చూపిస్తూ ఉన్నది. ప్రభా, మా ప్రతి అడుగు క్రీస్తు కొరకే, నష్టమైన బాధైన వ్యాధైన క్రీస్తు కొరకే ప్రభు. మేము ఈ పడవలూరు మండల ఈ కమిటీ తరఫున ప్రభుని పాదాలకు నమస్కారం చేస్తున్నాను. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన విశ్వాసులందరూ బట్టి వందనాలు. శ్రేయాభిలాషులందరూ, కుటుంబములు, బంధువులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంచుమించు 1500 మంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ పాదాలకు వందనాలు తెలుస్తూ, కమిటీని బట్టి వందనాలు, ఇదిగో సేవకులను బట్టి స్తోత్రమయ్యా. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం తెలుస్తూ మా ప్రభువు నిరక్షకుడైన యేసు ప్రభు పేరట అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా పాస్టర్లు గారు, మరి సంఘ పెద్దలు, మరి సంఘస్థులకు సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ర్యాలీని ప్రారంభించాలనుకున్నప్పుడు మరి కొడవలూరు మండలంలో ఉన్న అనేక క్రైస్తవ సంఘాలు స్పందించి మరి ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్క సంఘానికి, సంఘ కాపరులకు, సంఘ పెద్దలకు నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి మరి మన సంఘంలో టీ బిస్కెట్స్ ఏర్పాటు చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సంఘ మన యొక్క ర్యాలీని ముగించుకుందాం. కులం కాదు, మతం కాదు, జాతి కాదు, భాష కాదు, దేశం కాదు, ప్రభు రక్తంలో కడిపిన ఒక్క తండ్రి బిడ్డలం సార్. అలాగా తండ్రి బిడ్డలంగా ఉన్న మా సహోదరుడికి ఏమైంది, మాకు న్యాయం కావాలని ప్రశ్నించడానికి వచ్చాం. మేమేమి డిమాండ్ చేయట్లేదు, ఇంకేమీ అనట్లేదు, వినమ్రంగా విన్నవించుకుంటున్నాం. అసలు ఎవరి ప్రవీణ్ పగడాలంటే రోడ్డు మీద జుట్టు పెంచుకొని అడుక్కుంటా ఉంటారు చూడ, వాళ్ళు తీసుకొని వచ్చి అన్నం పెట్టేవాడు సార్. అనాథలకు అన్నం పెట్టేవాడు సార్. యేసు ప్రభు గురించి ఊరూరు తిరిగి చెప్పేవాడు సార్. అలాంటి ఆయన బైక్ యాక్సిడెంట్ అయ్యి ముఖమంతా గాయాలై ఉన్నాయి, ఏమో తెలీదు అని మేమందరం కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. అంతే, అనుమానాలు వ్యక్తం చేసే వాళ్ళని జైల్లో వేస్తున్నారు. అయితే యాక్సిడెంట్ అయిపోయింది, తాగి పడిపోయాడు అన్న వాళ్ళు మాత్రం ఏమనలేదు సార్. దయచేసి ఇక్కడ ప్రభుత్వం కానీ, అక్కడ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ దయచేసి స్పందించి ఏమైందో దయచేసి చెప్పాలని మేము విన్నవించుకున్నాం సార్. క్రైస్తవులు అనే వాళ్ళు ప్రేమ చూపే వాళ్ళే కానీ, ప్రార్థన చేసే వాళ్ళే కానీ, పరిచయం చేసే వాళ్ళే కానీ ఎప్పుడు కూడా ఎవరి మీద అన్యాయంగా మాట్లాడే వాళ్ళు కాదు, అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు కాదు సార్. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. దయచేసి ప్రభుత్వాలు న్యాయం చేయండి. మేము విన్నవించుకుంటున్నాం. కానీ మా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు. ఆయన బిడ్డల జోలికి వస్తే పగ తీర్చుట నా పని అని చెప్పాడు. మేము క్రైస్తవులు పగ తీర్చుకునే వాళ్ళం కాదు సార్. ప్రవీణ్ పగడాల వారు దొరికినా కూడా, ఒకవేళ అది హత్య అని తెలిసినా కూడా ఎవరు ఏమన్నాం సార్, క్షమిస్తాం. దయచేసి ప్రభుత్వాలు స్పందించి 2 వారాలైంది సార్. క్రైస్తవ లోకం సరిగా అన్నం తిని సరిగా సంతోషించి 2 వారాలు అవుతుంది సార్. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, తెలంగాణ ప్రభుత్వం వారు దయచేసి స్పందించి న్యాయం చేయాలని విన్నవించుకుంటూ ముగించుకుంటున్నాం సార్. సంఘ పెద్దలు, స్వార్థికులు, సంఘ బిడ్డలు అందరికీ ఇది ప్రేరేపణ కలిగిన సంఘ కాపురులకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, పోలీసు సిబ్బందికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును గాక.
మరి మన సంఘంలో టీ బిస్కెట్స్ ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సంఘ ఆవరణలోకి వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే సహకరించినటువంటి విలేకరుల గారికి, పోలీస్ వ్యవస్థకి, ప్రతి ఒక్కరికి కూడా సంఘ పక్షాన వందనాలు తెలియజేస్తూ మన సంఘ కాపురి రెవరెండ్ కె జాకబ్ సుధీర్ గారి ఆశీర్వాదంతో మన యొక్క ర్యాలీని ముగించుకున్నాం. ఒక మాట ప్రార్థన, ఆశీర్వాదం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ గల మా తండ్రి, ప్రారంభించుకున్న ర్యాలీని ప్రభువా ఏ ఆటంకం లేకుండా సువార్థికులు సంఘ బిడ్డలందరినీ బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఎట్టి ఆవేదనను ప్రభువా చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ వ్యక్తపరిచి ఉన్నారు. అటు ఆవేదనకు తగిన జవాబుగా ప్రభువా మాకు కావలసిన పగడాల గారి మరణాన్ని గురించిన స్పష్టతను మాకు తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా పగడాల గారి కుటుంబానికి కావలసిన మెండైన ఆదరణను, నిరీక్షణను ప్రభువా మీరే దయచేయమని వేడుకుంటూ ఇటు ర్యాలీలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరే జ్ఞాపకం చేసుకొని దీవించమని వేడుకుంటూ కొద్ది మాటలు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు ఇక్కడ చేరిన మనకు మరి ప్రత్యేకంగా ర్యాలీకి సహకరించిన ఆయా సంఘముల కాపరులు, సంఘ పెద్దలు, సువార్థికులు, సంఘ బిడ్డలు అందరికీ ఇటు ప్రేరేపణ కలిగిన సంఘ కాపరులకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, పోలీసు సిబ్బందికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక.